హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గంగా విలేజ్ బ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? మీరు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇంకా మా మరదలు వచ్చేసి మేము ఎప్పుడు వెరైటీగా ఏమైనా చేసి పెడదాం మా కోసం మేము వెళ్ళామని చెప్పేసి ఎగ్ బిర్యానీ చేద్దామని చెప్పేసి ఆనియన్ అయితే కట్ చేసి పెట్టుకుంది, ఎగ్లు అయితే బాయిల్ చేసి పెట్టుకుంది. చూడండి, అమ్మ ఒక సైడ్ అయితే టమాటా పచ్చడి పెడుతుంది, ఒక సైడ్ మరదలు అయితే ఎగ్ బిర్యానీ చేస్తుంది. ఇంకా ఎట్లా చేయాలంటే ముందుగా ఎగ్స్ అయితే బాయిల్ చేసి పెట్టుకోవాలి, ఆనియన్స్ అయితే ముందుగా కట్ చేసి పెట్టుకుంది. చూడండి, ఒక గిన్నె తీసుకొని అందులోనైతే 2 స్పూన్ల ఆయిల్ అయితే వేసి అందులో కొంచెం కారము, ఉప్పు, పసుపు యాడ్ చేసి కొంచెం ధనియా పౌడర్, కొంచెం సాల్ట్ యాడ్ చేసి మంచిగా ఎగ్స్ అందులో వేసి మంచిగా ఫ్రై చేయాలన్నట్టు. మేము ఎప్పుడు వచ్చినా ఏదో ఒక వెరైటీ అయితే చేసి పెడదామని చెప్పేసి మా మరదలు అయితే అనుకుంటారు. సరే, ఇప్పుడైతే మేము ఈరోజు వెళ్ళిపోతున్నాము, కానీ ఎగ్ బిర్యానీ చేసి పెడతా తినేసి వెళ్ళిపోండి అని చెప్పేసి మా మరదలు అయితే ఎగ్ బిర్యానీ చేస్తుంది అన్నట్టు. చూడండి ఎట్లా వస్తుందో ఏంటో అని చెప్పేసి మేము అనుకున్నా, కానీ మస్తు అంటే మస్తు టేస్టీగా ఉండింది. ఏదో ఒక వెరైటీ అయితే చేసి పెడుతూనే ఉంటారు మా కోసం అని చెప్పి. అదే నూనెలో అయితే కొన్ని ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకొని వేసుకోవాలి. అదే నూనెలో ఆనియన్స్ వేసినాక మంచిగా ఫ్రై కావాలన్నట్టు. చూడండి, ఇంకా మంచిగా కలుపుతుంది మా మరదలు. కొంచెం ఆయిల్ ఇది కొంచెం మసాలాలు అయితే యాడ్ చేయాలి. ఇంకా చూడండి, బిర్యానీ ఆకు అయితే వేసింది, లవంగాలు, మిరియాలు యాడ్ చేసింది. చూడండి, ఇంకా సాజీరా, కొద్దిగా జీలకర్ర అయితే వేసింది. సాజీరా అయితే కొంచెం టైంకి లేకుండే, అందుకని చెప్పేసి పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకుంటుంది. ఈ కట్ చేసిన పచ్చిమిర్చి కూడా ఈ ఆనియన్స్లో వేసి ఫ్రై చేయాలన్నట్టు. ఇలా ఫ్రై అయ్యేలోపు మనం అందులోకి అయితే 2 మీడియం సైజు టమాటాలు తీసుకొని మంచిగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇక చూడండి, ఫ్రై అవుతున్నప్పుడే కరివేపాకు అయితే యాడ్ చేసింది, కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు రైస్ కాబట్టి. ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై కావాలి. ఈలోపు మా మరదలు అయితే ఎక్కువ వేస్తానంటే వద్దని చెప్పేసినాం, ఒక 2 గ్లాసెస్ చాలరా అంటే సరే అని చెప్పేసి 2 గ్లాసెస్ అయితే వేస్తుంది. చూడండి, మంచిగా ఫ్రై అయినాక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ అయితే వేసింది. అప్పటికే స్మెల్ మంచిగా వస్తుంది. టమాటా కూడా ఫ్రై అయినాక కొంచెం కారం వేసుకోవాలి, కొంచెం ధనియా పౌడరు, కొంచెం సాల్ట్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడైతే కర్డ్ తీసుకోవాలి, 1 కప్పు దాకా పడుతుంది కర్డ్. ఇందులో వేసి కొద్దిగా కలుపుకొని బిర్యానీ మసాలా అయితే యాడ్ చేద్దాం. చూడండి, ఈ విధంగా వచ్చింది అన్నట్టు. ఇప్పుడు మనం ఇందులోనే రైస్ 2 గ్లాసెస్ అయితే కడిగి పెట్టుకున్నాం కదా, ఈ రైస్ అయితే వేద్దాము. చూడండి, ఇప్పుడైతే ఒక గ్లాసుకి 3/4 గ్లాసు వాటర్ అయితే వేసుకోవాలి. చూడండి, ఈ విధంగానైతే కలుపుకోవాలి, మంచిగా సరిపడా వాటర్ పోసి. ఇప్పుడే మనం కుక్ చేసి ఫ్రై చేసి పెట్టుకున్న ఆ ఎగ్స్ ఉన్నాయి కదా, అందులో పెడితే ఇంకా మంచిగానైతే మూత పెట్టేసి ఉడికించుకోవాలి. మన ఎగ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. చూడండి, మా మరదలు అయితే మంచిగా నీట్గా ఈ రైస్ వాటర్లోనే మంచిగా కలిపి పెడుతున్నది ఎగ్స్. చూడండి, నేనైతే ఫస్ట్ టైము ఎగ్ బిర్యానీ ఇంతవరకు తినిందే లేదు, ఫస్ట్ టైము. చూడండి, కుక్ అయిపోయింది, చూస్తేనే మీకు అందరికి కూడా నోరూరిపోతున్నట్టు. మా మరదలు అయితే చూడండి మళ్ళీ కూడా కొత్తిమీర గార్నిష్ కోసం పైన నుంచి చల్లింది. ఆల్మోస్ట్ ఒక 5 minutes అయితే కుక్ అయిపోతుంది. చూడండి, మంచిగా కుక్ అయిపోయింది. ఇక మనందరం అయితే ఇక ఆవురావురమంటూ ఇక ప్లేట్లు ముందట పెట్టుకొని కూర్చున్నాం. ఇక మా మరదలు అయితే ఒక్కొక్కరికి వడ్డిస్తూ ఇంకా
తింటుంటే ఇక ఒక్కొక్క లెమన్ పిండుకొని కొంచెం ఆనియన్ కలుపుకొని తింటుంటే సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంది. మీరు తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.